చఫ్ఫిరించికి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ కర్రీని డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్. ముందుగా మనం ఒక స్టీల్ బౌల్లోకి ఎగ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా మనం ఎగ్ బీట్ చేసుకున్న బౌల్ని కుక్కర్లో ఇలా స్లోగా పెట్టుకుని విజిల్ లేకుండా మనం మూత పెట్టుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి మనకి కరెక్ట్గా 10 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఉడికింది. తర్వాత కొంచెం గిన్నెలోంచి బయటికి తీసి మనం ఒక ప్లేట్లోకి దీన్ని ఇలా రివర్స్ చేస్తే ఇలా మొత్తం పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం నైఫ్ తోటి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుందాం మనం ఇలాగా. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకుందాం. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఇవి ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకొని అది కూడా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్సీ జార్లో వేసుకుంటే టమాటా ముక్కల్ని ఒకసారి మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేస్తే ఇలా ప్యూరీలా రెడీ అవుతుంది. దీన్ని మనం డైరెక్ట్గా పీసెస్ కింద కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగైతే కొంచెం కర్రీ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. ఇది మొత్తం ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కొంచెం వాటర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మొత్తం 3 కలిపి ఒకసారి మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం ఎగ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న వాటిని అందులో వేసుకుని గరం మసాలా వేసుకుని బాగా కలపాలి. మళ్ళీ మొత్తం అంతాను కర్రీ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కర్రీ అంతా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుని తీసిన తర్వాత మనకి కర్రీ ఇలా వస్తుంది. ఇది మనకి చపాతీలో కానీ, రైస్లో కానీ, పుల్కాలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇది కొంచెం ఎగ్తో డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పొడి కానీ, మిరియాల పొడి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.